అదే ప్యాన్లో బాగా వాష్ చేసుకున్న గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పేస్ట్లా అయిన తర్వాత ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని గోడంబి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న గోంగూర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి.